ఏపీలో సంచలనం రేపిన సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీ వీడింది. సాయి కృష్ణది లాకప్ డెత్ గా నిర్ధారించింది సిట్. సాయి కృష్ణ మృతదేహాన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే చూసినట్లు ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చారు. దీంతో సాయి కృష్ణది కస్టోడియల్ డెత్ గా సిట్ పేర్కొంది. ఇక్కడి వరకు మిస్టరీ వీడినా ఇప్పుడు సాయి కృష్ణ మృతదేహం ఎక్కడుంది, ఎక్కడ దహనం చేశారు అనేది సస్పెన్స్ గా మారింది. సిఐ నాగరాజును కస్టడీలోకి తీసుకొని విచారిస్తేనే మిగతా విషయాలు తెలిసే ఛాన్స్ ఉంది. ఈ కేసులో సిఐ నాగరాజుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఇక రిమాండ్ రిపోర్టులో సిట్ సంచలన విషయాలను వెల్లడించింది. రిపోర్ట్ ప్రకారం ఇది సాధారణ మిస్సింగ్ కేసు కాదని, ఇందులో తీవ్రమైన అంశాలు ఉన్నట్లుగా పేర్కొంది సిట్. లాకప్ డెత్ లో సాయి కృష్ణ మరణించినా కూడా మెజిస్ట్రేట్ కు ఈ విషయం పోలీసులు చెప్పలేదని సిట్ తన నివేదికలో పేర్కొంది. అలాగే సాయి కృష్ణ తల్లిని సిఐ నాగరాజు దూషించాడని ఇందులో వెల్లడించింది. ఈ కేసులో కీలకంగా మారిన సాక్ష్యాలను నాశనం చేయడానికి సిఐ నాగరాజే కారణమంటూ పేర్కొంది. హైకోర్టు ముందు నిజాలు దాచారని, కోర్టును తప్పుదోవ పట్టించినట్లుగా సిట్ పేర్కొంది. సైంటిఫిక్ ఎవిడెన్స్ చెరిపివేయడం ద్వారా సాయి కృష్ణ మరణించినట్లు గుర్తించామని సిట్ తన రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. ఈ కేసులో ఆధారాలు పూర్తిగా ధ్వంసం చేశారని సిట్ పేర్కొంది. ఈ కేసులో నిందితుడు నాగరాజును విచారించాల్సి ఉంటుంటూ సిట్ వెల్లడించింది. సాయి కృష్ణను నాన్ బెయిలబుల్ వారెంట్ తో పోలీసులు తీసుకొచ్చారని సిట్ నివేదికలో ఉంది. ఇక స్టేషన్ కు తీసుకొచ్చిన న్యాయస్థానంలో హాజరు పరచలేనట్లుగా గుర్తించింది సిట్. సాయి కృష్ణ మృతదేహాన్ని పిఎస్ లోనే చూసినట్లు ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది సిట్. ఇక మాయం చేసిన సీసీ ఫీడ్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా రిపోర్టులో పేర్కొంది. సాయి కృష్ణ తల్లి ఆరోపణలపై ఇతరుల పాత్రపై దర్యాప్తు చేస్తామని సిట్ పేర్కొంది. మరింత దర్యాప్తు కోసం సిఐ నాగరాజును కస్టడీకి కోరనుంది సిట్. ప్రస్తుతం సిఐ నాగరాజుకు కోర్టు రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు తరలించారు. అటు కస్టడీ కోసం సిట్ పిటిషన్ వేయబోతున్నట్టుగా సమాచారం.